ఆ ఊర్లో పిల్లలు ఎప్పట్లాగే తమ ఆవుల్ని తీసుకుంటూ అడవిలోకి మేతకు వెళ్లారు. ఆవుల్ని అడవిలో వదిలేసి, ఆ అడవికి సమీపంలో ఉన్న నదిలోకి స్నానానికి వీళ్ళందరూ దిగారు. అందులో కొంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు. "ఎరా రాము, రేపు నీ బర్త్‌డే కదా! పార్టీ ఇవ్వా?" అన్నాడు సురేష్. "పార్టీ ఇస్తాను మామ. కాకపోతే రేపటి నుంచి మన ఊర్లో అమ్మవారి జాతర మొదలవుతుంది. ఎక్కడ లేని జనం కూడా మన ఊర్లోనే ఉంటారు. మనం ఎప్పుడు తాగే స్పాట్‌లో గాని ఎవడైనా మనం తాగడం మా నాన్నకి చూసి చెప్పాడా, నాకు వీపు విమానమోత మోగించేస్తాడు. ఎవడు చూడని ప్లేస్ అయితే చూడు, కంపల్సరీగా పార్టీ ఇస్తానన్నాడు రాము." సురేష్ ఒక నిమిషం ఆలోచిస్తూ అడవి వైపు చూశాడు. "అరే మామ, దీంట్లో తాగుదాంరా" అన్నాడు సురేష్. "సతీష్, ఎందులోనరా" అన్నాడు. రాము, "అదేరా దాని కోటలోనా" అన్నాడు రాము. సురేష్, "అవునురా" అన్నాడు. ఆ పక్కనున్న సతీష్, "నేను మాత్రం ఆ అడవిలోకి రానురా బాబు. ఆ కోట గురించి మా నాయనమ్మ ఒక్కసారి కూడా నాకు మంచిగా చెప్పలేదు. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి" అన్నాడు సతీష్. ఇంతలో ఆ చుట్టుపక్కలున్న పరిస్థితులు మారుతున్నాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు మేఘాలు వెనక్కి వెళ్ళిపోయాడు. పట్టపగలే చీకటి కమ్ముకుంటుంది. గాలి వేగం మారుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళకి నెమ్మదిగా భయం మొదలైంది. నీటిలో నుంచి ఒడ్డుకి వచ్చారు. ఆవులు అడవిలో నుంచి వేగంగా పెరుచుకుంటూ, అరుచుకుంటూ బయటకు వస్తున్నాయి. పుటక వేసుకుంటూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఒకసారిగా ఊరి వైపు పరిగెట్టుకు సాగారు. ఇంతలో అడవిలో నుంచి ఒక ఏడుపు, ఏడుపు కాదది. అదొక ఆక్రోషణ. అది 1990వ సంవత్సరం. ఊరు జనమంతా పెద్ద పూజారి గారి ఇంటి వైపు పరిగెడుతున్నారు. అప్పుడే ఊర్లోకొచ్చిన కోటయ్య లక్ష్మమ్మని ఆపి, "ఏమైంది లక్ష్మమ్మ? ఎందుకలా పరిగెడుతున్నారు?" అని లక్ష్మమ్మని అడిగితే, లక్ష్మమ్మ, "పూజారి గారికి రాత్రి గుండెపోటు వచ్చిందంట. వైద్యులు వచ్చి కష్టం అని చెప్తున్నారు. ఆఖరి క్షణంలో ఆయన కడసారిగా చూసేందుకు ఊరు జనమంతా పరిగెడుతున్నారని" లక్ష్మమ్మ చెప్పింది. ఆ విషయం విన్న కోటయ్య కూడా ఆత్రంగా పూజారి ఇంటి వరకు పరిగెట్టారు. జనమంతా పూజారి గారి ఇంటి వైపు పరుగు తీశారు. పూజారి గారి ఇంటి బయట కూర్చొని జనమంతా బాధపడుతూ ఉన్నారు. ఎంత బాధపడుతున్న వీళ్ళ మనసులో ఒక ఆలోచన మాత్రం తొలుస్తూనే ఉంది. పూజారి గారు ఈ ఊరికి, ప్రతి ఇంటికి పెద్ద మనిషి. ఆయన చెప్పిన మాటే ఈ ఊరు వేదంగా భావిస్తుంది. ఆఖరికి రాయుడు గారు కూడా ఆయన మాటే వింటారు. అలాంటి పూజారి గారికి వారసులుగా తన బిడ్డైన రాఘవ పూజారి గారి స్థానం తీసుకుంటారా? ఎందుకంటే ఆయన విదేశాల్లో చదువుతున్నారు. తీసుకుంటారా లేదా అని ఊరి జనమంతా ఒకటే అనుమానంతో ఎదురు చూస్తున్నారు. అప్పుడే విదేశాల నుంచి వచ్చిన రాఘవయ్య ఇంటికి చేరుకున్నాడు. తన తండ్రి గారి గదిలోకి అప్పుడే వచ్చారు. ఆ గదిలో రాయుడు గారు తండ్రి గారు, ఊరి పెద్ద మనుషులందరూ ఆ గదిలోనే ఉన్నారు. రాఘవ కళ్ళు చెమర్చుకుంటూ తన తండ్రికి దగ్గరికి వెళ్ళారు. "పెద్ద పూజారి గారు, రా నాయనా, నీకోసమే ప్రాణం ఉక్కబెట్టుకొని ఉంటున్నా. నాకు మాటిస్తావా?" అంటూ పూజారి గారు అన్నారు. రాఘవయ్య నెమ్మదిగా అడుగు వేసుకుంటూ పెద్ద పూజారి గారి మంచం దగ్గరికి వెళ్ళారు. పూజారి గారి చేతిలో చెయ్యి వేసి మాట్లాడుతున్నారు. "నాయనా, ఈ ఊరు మన వంశానికి పెద్దపీట వేస్తుంది. ఈ ఊర్లో ప్రతి గడప మనల్నే ఆ ఇంటి పెద్ద మనిషిగా భావిస్తుంది. మన వంశం తరతరాలుగా ఆ అమ్మవారికి సేవలో ఉన్నాం. ఈ ఊరికి పెద్ద మనిషిగా, మంచి చెడు చెప్పేవాడిగా నా స్థానంలోకి నువ్వు రావాలి నాయనా" అని పూజారి గారు రాఘవయ్య గారిని మాటడిగారు. కళ్ళు చెమరుస్తూ రాఘవయ్య గారు మాటిచ్చారు. పెద్ద పూజారి గారు, "సంతోషం నాయనా" అంటూ పెద్ద రాయుడు గారి వైపు చూశారు. ఆ గదిలో ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి తలుపులు వేసేశారు. "నాయనా, నేను చెప్పే ఈ విషయం మాత్రం నీ మనసులో ఉంచుకో. మన వంశంలో తరతరాలుగా వాళ్ళ తాతకి, వాళ్ళ ముత్తాత తాతకి, మా తాత మా నాన్నకి, మా నాన్న నాకు, నేను నీకు చెప్పే ఈ విషయం నీ జీవితంలో ఎదురవ్వకూడదని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఊరు వల్ల ఒక నర్తకి దారుణమైన చావు చనిపోయింది. ఆ నర్తకి చనిపోతూ ఈ ఊరిని వల్లకాడు చేస్తానని శాపం పట్టి చనిపోయింది. అయితే ఈ ఊరికి అమ్మైన ఆ అమ్మ ఆ శాపం ఈ ఊరికి తగలకుండా కాపు కాస్తుంది. అయితే ఈ అమ్మవారు ఆ మీనాక్షికి ఓ మాటిచ్చారు.
ఆ మీనాక్షి వచ్చిన రోజు మాత్రం ఆ అమ్మ చూపు ఈ ఊరి మీద ఉండదు. ఆ మీనాక్షి ఎప్పుడు వస్తుందంటే రాయుడి గారి ఇంట్లో ఎప్పుడైతే మొదటి ఆడబిడ్డ పుడుతుందో అప్పుడు ఈ ఊరికి తన రాక తథ్యం. ఆ ఆడపిల్ల బతుకునున్న ఏ కాలంలోనైనా సరే ఆ మీనాక్షి రావచ్చు. తను వచ్చిన రోజు ఊరు వల్లకాడవుతుంది. ఊరిలో ఒక్క ప్రాణం కూడా మిగల్చదు. తనకు జరిగిన అన్యాయాన్ని ఆ అమ్మవారిని ప్రశ్నించగా, నువ్వు వచ్చిన రోజు ఈ ఊరు పైన నా చూపు ఉండదని ఈ మీనాక్షికి ఆ అమ్మవారు మాటిచ్చింది. అప్పటి వరకు తన కొంగులో దాచుకున్న తాళం చెవిని రాఘవయ్య గారి చేతిలో పెట్టి, నాయనా ఇది నీకు ఈ ఊరిని ఎంతో కొంత కాపాడడానికి సహాయపడుతుంది, గుర్తుపెట్టుకో నాయనా అంటూ రాఘవయ్య గారి తండ్రి గారైన పెద్ద పూజారి గారు తుది శ్వాస విడిచారు.